డాక్టర్, మీరు మా అవనికి తెలుసా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఈ మధ్య అవని గారికి యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ అక్క మా హాస్పిటల్కి తీసుకొచ్చారు. నేనే ట్రీట్మెంట్ చేశాను. బట్ అవని ఇప్పుడే పిల్లలు కనకూడదు కదా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే, అవని పిల్లలు కనాలని చెప్పి ఎన్నో రోజులుగా కోరుకుంటుంది. అవనికి ఏమీ జరగదు, నేను చూసుకుంటాను. ఈ విషయం మా కుటుంబానికి తెలిస్తే ఎంత సంతోషపడతారో, మేము వెళ్ళొస్తాం డాక్టర్ అని చెప్పి అవని శ్రీకర్ గుడి నుంచి ఇంటికి బయలుదేరతారు. మరోవైపు డాక్టర్ వాణి సుజాతకు ఫోన్ చేస్తుంది. నేనండి డాక్టర్ వాణిని, మీ సిస్టర్ అవనిని మా హాస్పిటల్కి తీసుకొస్తే ట్రీట్మెంట్ చేశాం కదా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే, గుర్తొచ్చారు డాక్టర్ గారు, ఏంటి ఇలా ఫోన్ చేస్తారని చెప్పి సుజాత అడుగుతుంటుంది. ఇప్పుడు నేను గుడిలో ఉన్నానండి. అవని హస్బెండ్ ఇద్దరు కూడా గుడికి వచ్చారండి. అక్కడ గుడిలో అవని కళ్ళు తిరిగి పడిపోయింది. టెస్ట్ చేస్తే అవని ప్రెగ్నెంట్ అని తెలిసింది అని చెప్పి డాక్టర్ చెప్పడంతో సుజాత ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేను ఆ రోజు మీకు క్లియర్గా చెప్పాను కదండి, అవని ప్రెగ్నెంట్ అయితే తన ప్రాణానికే ప్రమాదమని. కానీ ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి అవని హస్బెండ్ చెప్తున్నారు. అది ఎలా కుదురుతుంది? మీరు వాళ్ళకు విషయం చెప్పలేదా అని చెప్పి డాక్టర్ అడుగుతుంటారు. ఆ రోజు జరిగిన విషయం అంతా కూడా నేను అప్పుడే వాళ్ళ ఫ్యామిలీకి చెప్పానండి. వాళ్ళు నేను ఎంత చెప్పినా కూడా వినిపించుకోవటం లేదు అని చెప్పి సుజాత అంటుంటుంది. అదేంటండి, నేను రిపోర్ట్లన్నీ ఫారిన్ పంపించి చెక్ చేయించాను. వాళ్ళు కూడా నేను చెప్పిన విషయమే చెప్పారు. అలాంటప్పుడు అవని ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా కూడా ప్రెగ్నెన్సీ ఉంచడానికి వాళ్ళంతా ఎలా ఒప్పుకుంటున్నారండి? అవని ప్రాణానికి ఏమైనా జరిగితే అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. ఇది వార్నింగ్ అనుకుంటారో సజెషన్ అనుకుంటారో నాకైతే తెలీదు. నేనైతే వార్నింగ్ లాగే ఇస్తున్నాను. అవనికి వెంటనే అబార్షన్ చేయించండి. అప్పుడే తను సంతోషంగా ఉండగలుగుతుంది, తన హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటుంది అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్ గారు, నేను ఒక పని చెప్తాను, మీరు చేస్తారా అని చెప్పి సుజాత అడుగుతుంటుంది. ఏంటో చెప్పండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. సుజాత ఏదో చెప్తూ ఉంటుంది, అదంతా మనకి వినిపించదు, సరే అని డాక్టర్ అంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ అవని ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఇంటికి వస్తారు. అమ్మా, నాన్న అని చెప్పి శ్రీకర్ పిలవడంతో, ఏంట్రా మొహాలు కలకల్లాడిపోతున్నాయి, ఏం జరిగింది అని చెప్పి ప్రసాదరావు అడుగుతుంటారు. మేమే కాదు, మీరు కూడా సంతోషపడే వార్త చెప్పబోతున్నా అని చెప్పి శ్రీకర్ అంటుంటారు. ఏంటి ఆ విషయం అని వేదవతి అడుగుతుంటుంది. మీరిద్దరూ నానమ్మ తాతయ్య అవ్వబోతున్నారు. అవని ప్రెగ్నెంట్ అయ్యింది. నేను అవని అమ్మా నాన్న అవ్వబోతున్నామని చెప్పి శ్రీకర్ చెప్పడంతో, చాలా మంచి విషయం చెప్పావరా అని చెప్పి ప్రసాదరావు శ్రీకర్ని హక్ చేసుకుంటాడు. వేదవతి అవనిని ముద్దు పెట్టుకుంటుంది. అవునమ్మా, నేను అవని గుడికి వెళ్ళాము. అక్కడ అవని కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ చెక్ చేసి అవని ప్రెగ్నెంట్ అని చెప్పారు అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇప్పుడే వస్తాను, ఉండండమ్మా అని చెప్పి వేదవతి పూజా మందిరం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. నీ దయ వల్ల అవని ప్రెగ్నెంట్ అయ్యింది, అవనిని చల్లగా చూడమ్మా అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు ప్రసాదరావు, ఇద్దరు తల్లిదండ్రులు అయ్యారు, కంగ్రాచులేషన్స్ చెప్పాలని తెలియదా అని చెప్పి అంటూ ఉంటే, కంగ్రాచులేషన్స్ అవని శ్రీకర్ అని చెప్పి లావణ్య రాధాకృష్ణ అంటూ ఉంటారు. బోత్ ఆఫ్ కంగ్రాచులేషన్స్ అని నిహారిక చెప్తూ ఉంటుంది. మాలాగే మీరు కూడా అమ్మ నాన్న అవ్వబోతున్నారు, షేక్ హ్యాండ్ ఇవ్వరా అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఇక ఇంతలో వేదవతి అమ్మవారి దగ్గర నుంచి ప్రసాదం తీసుకొచ్చి, చాలా సంతోషకరమైన విషయం చెప్పారమ్మా, అందుకే అమ్మవారి దగ్గర నుంచి ప్రసాదం తీసుకొచ్చాను, నోరు తీపి చేసుకోండి అని చెప్పి వేదవతి అవనికి శ్రీకర్కి స్వీట్ తినిపిస్తూ ఉంటుంది. ఏమండి, ఈ విషయాన్ని మన బంధువులందరికీ చెప్పండి, అలాగే మన పల్లెటూరు పక్కనున్న 10 గ్రామాలకు కూడా దండోర వేసి మరీ చెప్పించండి. దండోర మామూలుగా ఉండకూడదు, వేదవతి గారి జాతకం కలిగిన పాప అవనికి పుట్టబోతుందని అందరికీ తెలిసేలా వేయించండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. సరే వేద అని ప్రసాదరావు అంటారు. ఆ అమ్మవారు నిన్ను ఎంత తొందరగా కనికరించిందో చూడమ్మా. నాలాంటి జాతకం కలిగిన కోడలు ఈ ఇంటికి రావాలని కోరుకున్నాను, కానీ నాలాంటి జాతకం గల మనవరాలు నా ఇంటికి రాబోతుంది అని చెప్పి వేదవతి అంటుంది. అంతా సిద్ధేశ్వర స్వామి చెప్పినట్టే జరుగుతుంది, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడే సుజాత డాక్టర్ని వెంట పెట్టుకుని వేదవతి ఇంటికి వచ్చి అత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అమ్మ, మాకు గుడిలో అవని ప్రెగ్నెంట్ అని చెప్పిన డాక్టర్ ఈవిని అని చెప్పి శ్రీకర్ అంటుంటారు. అందుకే ఈవిని వెంట పెట్టుకొని వచ్చానని చెప్పి సుజాత అంటుంది. అక్క, నేను ప్రెగ్నెంట్ అయ్యానన్న అవగానే చెప్పగానే మీకు సంతోషంగా ఉందేమో, నాకు సంతోషంగా లేదని సుజాత అంటుంది. అవనికి పిల్లలు పుట్టిన తర్వాత అవని భవిష్యత్తు ఏంటి, ఒక్కరైనా ఆలోచించారా అని చెప్పి సుజాత అడుగుతుంటే, ఏముంది సుజాత గారు, అత్తయ్యకు ఇష్టమైన కోడలు అవని జీవితం బాగుండబోతుందని అర్థమవుతుంది అని లావణ్య అంటుంది. ముద్దుల కోడలు కదా, కంటికి రెప్పలా చూసుకుంటారులే అని రాధాకృష్ణ అంటూ ఉంటే, అవును
అపురూపమైన కోడలు కదా, కాలు కింద పెట్టకుండా మరీ చూసుకుంటారని చెప్పి నిహారిక అంటుంది. అమ్మా నాన్నల మొహం చూడు, స్టేడియంలో లైట్లు వెలిగినట్టు వెలిగిపోతున్నాయి. నా భార్య ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు ఒక్కరైనా సంతోషపడ్డారా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే, నేను అసలు వాళ్ళకి కోడల్లాగా కనిపిస్తే కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. మోసాలు చేసే కోడలికి, ఏ త్యాగమైనా చేయడానికి సిద్ధపడే కోడలికి తేడా ఉంటుంది కదా అని చెప్పి వేదవతి అంటుంది. మేము కూడా అదే చెప్తున్నాంలే అని చెప్పి నిహారిక అంటూ ఉంటే, కాసేపు మీ ఇంటి గొడవలు ఆపుతారా డాక్టర్ గారు, మీరు చెప్పండి అని చెప్పి సుజాత అనడంతో, నేను ఇంతకుముందు సుజాత గారికి చెప్పిన విషయాలన్నీ కూడా మీకు చెప్పారని సుజాత గారు చెప్పారు. ఇలాంటి కాంప్లికేటెడ్ సమయంలో అవనికి ప్రెగ్నెన్సీ అవసరమా అని డాక్టర్ అంటూ ఉంటే, చూడమ్మా అవనికి ఏమీ జరగదు, అవనిలో అమ్మవారి శక్తి ఉంది అని వేదవతి అంటుంది. పైగా అవని కడుపున పుట్టబోయేది గొప్ప జాతకం గల కారణ జన్మురాలు అని ప్రసాదరావు అంటూ ఉంటే, మీ సెంటిమెంట్లు మీకు ఉండొచ్చు, కానీ అవని జీవితాన్ని రిస్క్లో పెడుతున్నారని డాక్టర్ అంటూ ఉంటుంది. వైద్యం నారాయణ హరి అంటారు, మీరు డాక్టరే కానీ దేవుడితో సమానమని నాకు తెలుసు, కానీ మా నమ్మకాలు మాకుంటాయి, తప్పకుండా మేమనుకున్నదే జరుగుతుంది చూడండి అని అవని అంటుంది. మీకు ఇంట్రెస్ట్కి ప్రాబ్లం ఉందని తెలుసు కదా, ఈ టైంలో మీరు పిల్లలు కనడం మంచిది కాదని డాక్టర్ చెప్తూ ఉంటే, నా కోడలు ప్రమాదంలో నెట్టడం నాకు సంతోషమా ఏంటి తల్లి, నా కోడలికి ఎటువంటి ప్రమాదం జరగదని నాకు పూర్తి విశ్వాసం ఉంది అని వేదవతి చెప్తూ ఉంటుంది. మీరు విశ్వాసం అనుకుంటే నేను అది మూర్ఖత్వం అనుకుంటా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. నేను చెప్పాలనుకుంది చెప్పాను, ఇకపై మీ ఇష్టం అని చెప్పి వెళ్తున్నానని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను చెప్తే నమ్మట్లేదని డాక్టర్ తీసుకొచ్చాను, ఇక ఇంతకు మించి మీకు ఎవరు చెప్పలేరు, ఈ విషయాన్ని వినకపోతే మీ అంత మూర్ఖులు ఎవరూ లేరని చెప్పి సుజాత అక్కడి నుంచి అంటూ ఉంటే, ఇక దేశంలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లందరూ కూడా పిలిపిస్తాం, అవనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డెలివరీ అయ్యేలా చూస్తాము, కనీసం అవనికి చీమ కుట్టినట్టు కూడా ఉండదని వేదవతి చెప్తూ ఉంటుంది. జాతకం కలిగిన మనవరాల కోసం మీ అమ్మ నాన్న అవని జీవితాన్ని బలంగా పెట్టాలనుకుంటున్నారు, నీ భార్య జీవితం గురించి నువ్వైనా ఆలోచించవా శ్రీకర్ అని సుజాత అంటూ ఉంటుంది. నా భార్య నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అవని వాళ్ళకి నీ జీవితం గురించి అనవసరం, నీకు పుట్టబోయే బిడ్డ గురించి మాత్రమే అవసరం, ఎందుకంటే నీకు పుట్టబోయే బిడ్డ వేదవతి గారి లాంటి జాతకం ఉంటుంది కాబట్టి ఆచారాలు సాంప్రదాయాలు ముందుకు తీసుకెళ్తుందని వాళ్ళు స్వార్థంగా ఆలోచిస్తున్నారు అని సుజాత అంటూ ఉంటుంది. ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకుపోవడమే మంచిదక్క అని అవని అంటూ ఉంటుంది. అక్క ఏంటి అమ్మ అంటావు కదా, ఈ మధ్య అమ్మ మాటలు నువ్వు వినట్లేదేంటి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. మీ అక్క చూడు పాపం ఎంత బాధపడుతుందని కృష్ణబాబు అంటూ ఉంటే, అక్కేమో బిడ్డల్ని కనొద్దంటుంది, అత్తేమో బిడ్డల్ని కనాలంటుంది, ఈ పంచాయతీ ఎప్పటికి తేలుతుంది అని రాధాకృష్ణ లావణ్య అంటూ ఉంటారు. అవని ఆఖరిగా అడుగుతున్నా, నీ నిర్ణయం ఏంటో చెప్పు అని చెప్పి సుజాత అడుగుతుంటుంది. ఎప్పటికీ నా నిర్ణయం ఇదే, నేను బిడ్డను కని తీరుతాను, ఆ బిడ్డ భూమి మీదకు వస్తుంది. అత్తయ్య ఆచారాలను గౌరవ మర్యాదలను ముందుకు తీసుకెళ్తుంది. ఇక ఈ విషయం గురించి మీరు ఆలోచించకపోవడమే మంచిది సుజాత గారు, ఇది మా వ్యక్తిగత విషయం అని అవని చెప్పడంతో సుజాత షాక్ అవుతుంది. ఒసే పిచ్చిదనా, నువ్వు బిడ్డల కంటే కష్టాలు పాలవుతావని జంగమదేవర వారే చెప్పారే అని సుజాత చెప్పడంతో అవని షాక్ అవుతుంది. ఏంటక్క అని అవని అడుగుతుంటే, ఇక సుజాత జంగమదేవర వారు చెప్పిన విషయం అంతా కూడా కళ్ళకు కట్టినట్టు అవనికి చెప్తూ ఉంటుంది. ఆ విషయం నీకు చెప్దామని ఆ రోజు సంతాన లక్ష్మి పూజకొచ్చి నీకు చెప్పాలని ప్రయత్నం చేశాను, కానీ నువ్వు నా మాటలు వినలేదు. నీ అత్త విన్నది, నీ అత్త ఎంత తెలివిగలదో తెలుసా, ఆ రోజు నేను చెప్పిన మాటలు విని నువ్వెక్కడ మారిపోతావో అని నీ చేత నీ అత్త ఒట్టి ఎంచుకుంది అని సుజాత చెప్పడంతో అవని ఆ రోజు జరిగిన విషయం అంతా కూడా గుర్తు తెచ్చుకుంటుంది. ఇప్పటికైనా నీ అత్త ఎంత స్వార్థపరాలో అర్థమైందా, నీ అత్త ఏమైనా తెలివి తక్కువదనుకుంటున్నావా అని సుజాత అంటుంది. ఎందుకత్త ఇలా చేశారు, నా మీద మీకు నమ్మకం లేదా, ఎందుకు ఒట్టు వేయించుకున్నారని అవని అడుగుతుంటుంది. అలా నిలది అని సుజాత అంటుంది. మీరు ఒట్టు వేయించుకోకపోయినా నేను బిడ్డలను కనితీరుతానత్త, ఈ ఇంటి కోడలుగా ఈ ఇంటి గౌరవ మర్యాదలను వంశ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తానని బాధ్యత నాపైనే ఉంది. నా భర్తకు తండ్రి అని పిలిపించాలన్న ఆలోచన నాలో ఉంటుంది, అలాంటిది కుటుంబాన్ని నా భర్తని ఎలా అన్యాయం చేస్తానని అనుకున్నావత్తా అని చెప్పి అవని అడుగుతుంటుంది. అక్క నా పైన ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉందని నాకు తెలుసు, కానీ తల్లంటే ప్రాణాన్ని పోస్తుంది కానీ ప్రాణం తీసేది కాదక్క, నా కడుపులో పడ్డ బిడ్డని ఎలా పోగొట్టుకుంటానక్క, సౌమ్య నీ కడుపులో పడ్డప్పుడు ఇద్దరిలో ఒకరే బతుకుతారంటే నువ్వు ఏమని చెప్పేదానో చెప్పక్క అని అవని అడుగుతుంటే,
నువ్వు ఈ ఇంటి కోసం ప్రాణం ఇస్తావని తెలిసి నీకు చెప్పాలని ఆలోచన రావడం నాదే బుద్ధి తక్కువే అని చెప్పి సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్త, ఈ వంశానికి వారసులు రాబోతున్నారంటే మొదటిగా సంతోషపడేది నేను, అది కూడా మీ జాతకం కలిగిన బిడ్డ నా కడుపున పుడుతుందంటే నేను ఎలా పిల్లల్ని కనుకుంటా ఉంటానత్తా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నువ్వెక్కడ పిల్లలు కనువు అని ఆలోచనలతోనే నేను నీకు విషయం చెప్పలేదమ్మా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అలాంటి అపోహలు పెట్టుకోకండి అత్త అని చెప్పి అవని వేదవతిని హగ్ చేసుకుంటుంది. వేదవతి కూడా చాలా సంతోషంగా అవనిని హగ్ చేసుకుంటుంది. శ్రీకర్ ఈ రోజు నుంచి అవనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అవనికి అన్నీ కూడా దగ్గరలో ఉండేలా చేయాలని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. తీసుకెళ్లి శ్రీకర్ అవనిని అని చెప్పి వేదవతి చెప్పడంతో అవని శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏమండి, ఈ రోజు నుంచి అవనికి ఏం కావాలో దగ్గరుండి మనమే చూసుకోవాలి, ఎట్నుంచి ఎటువంటి ప్రమాదం రాకుండా చూసుకునే బాధ్యత మనపైనే ఉంది అని వేదవతి అంటుంది. సరే వేద అని ప్రసాదరావు అంటారు. అయిపోయింది, అంతా అయిపోయింది, జరిగిపోయింది, జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇక అవని బిడ్డను దేవతలాగా మనకు పుట్టబోయే బిడ్డను పని మనిషిలాగా చూస్తారు. ఈ రోజు నుంచి అవని కింద మనవి బానిస బతుకులు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. తాళం తయారైనప్పుడు తాళం చెవి కూడా తయారవుతుంది. అవని బిడ్డను దేవతలాగా మన బిడ్డ పని మనిషిలాగా అవ్వటానికి వీల్లేదు, దానికి ఈ రోజు నుంచి నేను ప్లాన్లు మొదలు పెడతాను అని నిహారిక అంటూ ఉంటుంది. ఆ విషయం తెలిసిందనుకో అమ్మా నాన్నలు మొన్న త్రిశూలాన్ని గురి తప్పించారు, ఈసారి తప్పించారని కృష్ణబాబు అంటూ ఉంటే అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం. ప్రస్తుతానికి అవని బిడ్డ భూమి మీద పడడానికి వీల్లేదు, అవని బిడ్డను తప్పించాలి, నా ప్రయత్నాలు నేను చేస్తానని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది.